ప్రాణం తీసిన వేట ఫారెస్ట్ ఆఫీసర్ కలప స్మగ్లింగ్ గుప్పమన్న గంజాయి పోలీసుల నిర్లక్ష్యంతో హంతకుడిగా మారిన తండ్రి మరిన్ని తాజా విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. అమరావతి R5 జోన్లో ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు చెల్లదని కోర్టు తీర్పిచ్చింది. 50,793 మంది లబ్ధిదారుల్లో 7,506 మంది అనర్హులని కూటమి సర్కారు గుర్తించింది. మిగిలిన 43,286 మంది లబ్ధిదారులకు తమ సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలను కేటాయించబోతోంది. ప్రభుత్వం టిట్కో ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు టిట్కో ఇళ్ల నిర్మాణానికి 1,500 కోట్లు వెచ్చించబోతోంది. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 3 నెలల్లో తల్లిదండ్రులను కోల్పోయినటువంటి చిన్నారులను గుర్తించి పింఛన్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ఏడాది అనర్హుల జాబితాను అప్డేట్ చేయాలంటూ ఆదేశించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అన్నార్థులకు పింఛన్ పంపిణీ చేస్తున్నట్టుగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీ నుంచి రాజమండ్రికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. ఇండిగో విమాన సర్వీసు ఉదయం 9 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో ప్రయాణికులతో ఢిల్లీ నుంచి రాజమహేంద్రం చేరుకున్నారు కేంద్ర విమానయాన మంత్రి కింజవరపు రామ్మోహన్ నాయుడు. నిబంధనల ప్రకారం నీటిని వెదజల్లి మంత్రికి స్వాగతం పలికారు విమానాశ్రయం సిబ్బంది. ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్ తొలి విమాన సర్వీసుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇండిగో ఫ్లైట్ రాజమండ్రి నుంచి ఉదయం 9:45 బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు తన వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు సొంత నియోజకవర్గం మంథనిలో పర్యటించారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి, దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డు దక్కడంపై మంత్రి శ్రీధరబాబు హర్షం వ్యక్తం చేశారు. దేశ స్థాయిలో మహిళలు గౌరవించే విధంగా చిల్లపల్లి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ కేటగిరీలో అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలను పొంది వ్యాపారం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని మహిళలను ఆయన ప్రశంసించారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడుతూనే నలుగురికి ఉపాధి చూపిస్తున్నారని మంత్రి కొనియాడారు. మంథని మండలము చిల్లపల్లి గ్రామానికి దేశ స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ మహిళా సోదరిమణులకు సంబంధించి సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి చేస్తా ఉన్న ప్రగతిశీలమైన కార్యక్రమాలను గుర్తించి ఆ గ్రామ పంచాయతీకి అవార్డు దొరకడం అనేది మాకందరికీ కూడా గర్వకారణం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై సబిత మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయని, ఎవరు కుట్ర చేశారో తెలుసుకునేందుకే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు సబిత. నిన్న తాండూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురయ్యారు. తప్పేంటి? ఇద్దరు చైర్మన్ పోయి మాట్లాడిస్తా ఉంటే మేము తప్పేంటి? కరెక్ట్ రాదు. పిల్లలను చూసి రావడానికి పోతున్నాం, మేమేం లాడడం క్రియేట్ చేస్తున్నాం. మీరు చేసుకుంటున్నారు. నేను సైలెంట్ పోయి సైలెంట్ వచ్చేవాళ్ళు మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న చైర్మన్ పోయి ఏమంటారు? మేము కుట్ర చేసినాము, అందుకే ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటారు.
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు హీరియా నాయకు రాత్రి గుండెపోటొచ్చింది. వెంటనే జైలు అధికారులు సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. హీరియా నాయకు చికిత్స కొనసాగుతోంది. ఈసీజీతో పాటు కొన్ని పరీక్షలు నిర్వహించారు డాక్టర్స్. అన్ని నార్మల్ గానే ఉన్నాయని, హీరియా నాయకు స్టేబుల్ గా ఉన్నాడని డాక్టర్స్ చెప్పారు. కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం గాంధీకి రిఫర్ చేశామని తెలిపారు. మరోవైపు హీరియా నాయకు అందుతున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. గుండెపోటు విషయాన్ని దాచిపెట్టకుండా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని వీరియా నాయకు కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హీరియా నాయకును పరామర్శించారు. లగచర్ల రైతు హీరియా నాయకు పట్ల సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు అధికారులు దారుణంగా వ్యవహరించారు. గుండెపోటు వచ్చిన రైతు హీరియా నాయకును జైలు అధికారులు సంఖ్యలతో ఆసుపత్రికి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. ఇక రైతుకు బేడీలు వేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హీరియా నాయక్ అనే పేషెంట్ మనకి మన కంది జైలు నుంచి మన దగ్గర తీసుకురావడం జరిగింది. చెస్ట్ పెయిన్ అని ఆయనకి ప్రాథమికంగా ఈసీజీ 2D యొక్క అన్ని పరీక్షలు నిర్ధారించినాం. ఈసీజీ 2D యొక్క ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, కానీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం గాంధీకి రిఫర్ చేస్తున్నాం. చెస్ట్ పెయిన్ అన్న కంప్లైంట్ ఒకటే ఉంది ఆయనకి. గతంలో కూడా వచ్చినాయన్న రికార్డ్స్ ఏమి మన దగ్గర లేవు, ఆ పేషెంట్ దగ్గర లేవు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో డాక్టర్ మనోజ్ కుమార్ కుమార్తె అంబుల వైష్ణవి సామాజిక సేవలపై అభినందనలు వెల్లువల వస్తున్నాయి. 2018లో అమరావతి డెవలప్మెంట్ కోసం తను దాచుకున్న 6 లక్షల రూపాయలను అప్పటి సీఎం చంద్రబాబుకు అందజేశారు. తాజాగా ఎకరం పొలం అమ్మి రాజధాని నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలను సీఎంకి అందజేశారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె పేరొందారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో మంచినీటి సదుపాయం, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను సొంత డబ్బులతో నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి రోడ్డున పడ్డ వ్యక్తులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. గతంలో కరోనాతో మరణించిన వారికి దాన సంస్కారాలు చేసి వారి కుటుంబాలను ఆదుకున్నారు. తన సేవలతో విశ్వగురు కామధేను వరల్డ్ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. అంబుల వైష్ణవి తండ్రి ప్రోద్బలంతోనే సామాజిక సేవ చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు. సిక్స్త్, 7th క్లాస్ చదువుకునేటప్పుడే మా మున్నేపల్లిలో ఒక గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ని, తర్వాత ఒక హై స్కూల్ని, అలాగే మా మున్నేపల్లిలో ఉన్న ఒక జూనియర్ కాలేజ్ని కూడా దత్తత తీసుకుని అక్కడ సంబంధించిన సౌకర్యాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ మొక్కలు నాటడం, అలాగే ఇంకుడు గుంతలు తీయడం, అలాంటి కార్యక్రమాలు అనేది కూడా నాన్నగారి ద్వారా మేము చేయడం జరిగింది. తర్వాత నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అనేది దాని అభివృద్ధి కోసం 1 లక్ష రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్. లిఫ్ట్ల తయారీలో విజయవాడకు చెందిన కియోన్ సంస్థ దూసుకుపోతోంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా నూతన టెక్నాలజీతో లిఫ్టులు తయారు చేస్తున్నట్టు కియోన్ సంస్థ అధినేత లక్ష్మీనారాయణ తెలిపారు. విజయవాడలో మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో లిఫ్ట్ సేవలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా లిఫ్ట్లను తయారు చేస్తున్నామని తెలిపారు. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు, గృహ సముదాయాలకు నిర్ణీత సమయంలోనే లిఫ్ట్లను అందిస్తామన్నారు. సంస్థ అధినేత తాము తయారు చేసే లిఫ్ట్లకు సర్వీస్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ మేము యాక్సెస్ చేస్తున్నామండి. ప్రజలందరికీ అందుబాటు ధరలో బిల్డర్లకు కానీ రెసిడెన్షియల్ పర్పస్లో, ఎక్కువగా రెసిడెన్షియల్ పర్పస్లో G+1 నుంచి G+8 వరకు అన్ని లిఫ్ట్లు చేస్తున్నామండి. రెసిడెన్షియల్ లిఫ్ట్లు, హాస్పిటల్ లిఫ్ట్లు, గూడ్స్ లిఫ్ట్లు. జనగామ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన 3వ రోజు కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమని రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జనగామ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే తమ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా తమను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోతున్న రోజుల్లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెలో భాగంగా అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తమను రెగ్యులరైజ్ చేయాలంటూ వారు కోరారు.
సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడు గ్రామం వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేసి వాటి అనుమతులు రద్దు చేయాలంటూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నేతలు డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో నీరు, గాలి కలుషితమవుతోందని, పంటలు పండకుండా భూమి ఎడారిగా మారుతుందని తెలిపారు. ప్రజలకు చర్మ, శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్, లివర్, గుండె జబ్బులు, బ్రెయిన్ ట్యూమర్ వంటి అనారోగ్యాలకు గురవుతున్నారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ సిఐటియు నేత అచ్యుత ప్రసాద్ డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ సమాన పనికి సమాన వేతనం, 2 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ వెంటనే ఇవ్వాలని తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 150 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం ఉంటే 60 మంది కార్మికులతోనే పనులు చేయిస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. అల్లూరు జిల్లా ఏటపాక మండలం నందిగామ గ్రామంలో కలప అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. అడవులను సంరక్షించాల్సిన మహిళా అటవీ శాఖ అధికారి ఈ దందాకు తెరలేపారు. టేకు, జిట్రేకు కలపను తరలిస్తున్న గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఇంటి గుట్టు రట్టయింది. డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న టేకు, జిట్రేకు కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. 5 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తమపట్నం రేంజర్ ఆఫీసులో పంచనామా చేశారు. గతంలో కూనవరం రేంజ్ లో విధులు నిర్వహించిన మహిళా అధికారి ఏలూరుకు బదిలీగా వెళ్తూ అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జకాయపట్ట మండలంలో ఇసుక అక్రమ రవాణా గుట్టు రట్టయింది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 లారీలను చిల్లకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలు తెలంగాణకు సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. నేషనల్ హైవే 65 కి సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి 6 ఇసుక లారీలను పట్టుకున్నారు పోలీసులు. తిరుమలలో వీఐపీల సందడి నెలకొంది. సినీ నటి రాధిక, నటుడు అశోక్ కుమార్, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, మాజీ మంత్రి విశ్వరూప్ కూడా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతోంది. దీని కారణంగా ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరులో రాత్రి నుంచి ముసురు పట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి, అన్నమయ్య జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఓవైపు చలి, మరోవైపు వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు రైతులను కూడా అలర్ట్ చేశారు. పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక తిరుమలలో భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా చలి తీవ్రత కూడా పెరిగింది. ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో టీటీడీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే గోగర్భం, పాప వినాశనం జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అల్పపీడనం ప్రభావంతో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు తీర ప్రాంత గ్రామాలైన చిల్లకూరు, కోట వాకాడు, చిట్టమూరు మండలాల్లో వర్షం కుమ్మేసింది. తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షం ప్రభావంతో విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవును ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ. Thank you.